చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 డిసెంబర్ 26 జరగబోయే రాధారంగ రాయల్ అసోసియేషన్ వారు నిర్వహించే రంగానాడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అయితే నోవోటల్లో పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయితే వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ గారు అయితే వచ్చారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు సడన్గా రావడానికి అంటే ఇప్పటి వరకు మీరు లైమ్ లైట్లో ఉన్నారు, ఇప్పుడు లైమ్ లైట్లోకి రావడానికి మెయిన్ ప్రధాన కారణం ఏమన్నా ఉందా? నేను ఇవాళ లైమ్ లైట్ రావడానికి ఎలాంటి పొలిటికల్ రీజన్ లేదండి. నాది ఒకటే ధ్యేయం, మా రాధారంగ మిత్రమండలి అనేది స్ట్రెంగ్తన్ చేయడానికని వచ్చాను. కీర్తిశేషులు రాధా గారు ఉన్నప్పుడు, తర్వాత రంగా గారు ఉన్నప్పుడు వీళ్ళిద్దరి పేరు మీద రాధారంగ మిత్రమండలి అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ అనేది పెట్టారు. ఒక సోషల్ కాజ్ కోసం పనిచేస్తున్న ఆర్గనైజేషన్ అండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఉచిత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, లేకపోతే పేదవాళ్ళకి భోజనాలు కానీ, లేకపోతే డెస్టిట్యూట్స్ కోసం డబ్బులు సహకారం చేయటం కానీ, వింటర్ లో బ్లాంకెట్స్ ఇవ్వటం కానీ, ఇలా మంచి మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడికక్కడ గ్రూపుల కింద డివైడ్ అయిపోయారు. వాళ్ళకి ఒక రికగ్నిషన్ అనేది లేదు. వాళ్ళని ఒక ఏకదాటిగా తెచ్చే ఇనిషియేటివ్ ఎవరు తీసుకోలేదు, ఎందుకంటే ఎక్కడికక్కడ విడిపోయారు కాబట్టి. నా కోరిక ఏంటనంటే వాళ్ళందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి ఒక టీం, ఒక స్ట్రాంగ్ ఫోర్స్ కింద నేను తయారు చేయాలని చెప్పి నా కోరిక అది. సో దానికోసం ఒక సోషల్ కాజ్ కోసం నేను ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళు బయటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రచారం అయితే ఏం జరుగుతుందంటే ఇది ఒక రాజకీయ వ్యూహం అని అంటున్నారు, దానికి మీరేమంటారు? అసలు రాజకీయంతో సంబంధం లేదండి. నేను బయటకు వచ్చింది ఏ రాజకీయ పార్టీలతోనూ ఎలాంటి సంబంధం లేదు. నాకు మా నాన్నగారి స్ఫూర్తి, ఆయన స్ఫూర్తి కొరకు, అంటే ఆయన స్ఫూర్తితో నేను ముందుకెళ్ళి ఒక సోషల్ కాజ్ కోసం ఫైట్ చేయాలి అని చెప్పి, పేద బడుగు బలహీన వర్గాల కోసం అండగా ఉండాలని చెప్పి ఒక కోరికతో నేను బయటకు వచ్చాను. నా ముందు వెనక ఒకళ్ళే ఉన్నారు, రంగా గారు. ఎలాంటి పొలిటికల్ ఫోర్స్ లేవు, ఎవరూ లేదు. నాతో కలిపి నా రాధారంగ మిత్ర మండలి సభ్యులు ఉన్నారు. బేసిక్గా అయితే రంగా గారు అంటేనే కాపు నాయకుడు అని అంటారు. అయితే మీరు కాపు సామాజిక వర్గానికి తోడ్పడడానికి ముందుకు వచ్చారా అని అంటున్నారు, దానికి మీరు? రంగా గారు ప్రతి వర్గానికి కుల మత భేదాలు ఏమీ లేకుండా అందరి కోసం చేశారండి. ఆయన దగ్గర సహాయం కోరి ఎవరు వచ్చినా నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని ఎప్పుడు అడగలేదు. నీ ప్రాబ్లం ఏంటి, నేను ఉన్నానని చెప్పి ఎప్పుడు ఆయన ముందుకెళ్ళారు. అలాంటిది ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన అభిమానులు ప్రతి కులంలోనూ ఉన్నారండి, ప్రతి మతంలోనూ ఉన్నారు, ప్రాంతాల్లోనూ ఉన్నారు, విదేశాల్లోనూ ఉన్నారు. అది కాపు కులం అనేది ఆయన ఓన్ చేసుకుంది. ఎందుకంటే ఆయన కాపు కులంలో పుట్టారు కాబట్టి ఆరాధ్య దేవం కింద ఆయన ఓన్ చేసుకుంది. కాపు కులానికి నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను. అలాగే ప్రతి కులం వాళ్ళకి, ప్రతి వర్గం వాళ్ళకి నేను సపోర్ట్ కింద ఉంటానండి. మీరు భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే? నా భవిష్యత్ ప్రణాళిక అనేది, నేను రోడ్ మ్యాప్ అనేది నేను త్వరలోనే డిక్లేర్ చేస్తానండి. సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరగడం జరుగుతుంది. రాధారంగ మిత్రమండలి సభ్యులు వాళ్ళందరినీ కలుస్తాను. ఎక్కడికక్కడ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి ఒక స్ట్రాంగ్ టీం కింద నేను తయారు చేసుకోవాలని చెప్పి, ఒక స్ట్రాంగ్ ఫోర్స్ కింద తయారు చేసుకోవాలి అనేది నా కోరిక. రైట్, చూసారు కదండి. ఇప్పుడైతే ఆశా కిరణ్ గారు అయితే కాపు సామాజిక వర్గానికి, కేవలం కాపు సామాజిక వర్గానికే కాదు, కులాలకు మతాలకు అతీతంగా అయితే రంగా గారి ఆశయాల కోసం, ఆయన ఆశయ సాధనాల కోసం అయితే నేను ముందుకు వస్తాను, ఒకవేళ పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా చెప్తానని చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో మధురలిత, నోవోటల్ నుంచి, విజయవాడ.